ఇప్పుడు కాంగ్రెస్ కులగణనకు వ్యతిరేకి బండేన మాట మాట్లాడితే జర్నన్న అందం సందం ఉండాలనే బండేన ఇప్పుడు ఏం తక్కువ ఏడాది పొద్దు కాంచి కులగణన 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 రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరు మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం తిరిగి 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 తిప్పకాయ అయి అన్ని పేదోళ్ళ గోసలు బాధలు నానా అవస్థలు సామాన్యుల బతుకులు ఎట్లా ఉన్నాయి, బీసీల బతుకులు ఎట్లా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అని ఇక మరి ఆ రకంగా కాళ్ళ గిరికలు కట్టుకొని తిరిగి ఇక లాభం లేదు, కులగణన చెయ్యాలి, తెలంగాణలో ఏది ఏమైనా కులగణన మొదలు పెట్టాలి, దీన్ని పూర్తి చెయ్యాలి, ఇది దేశవ్యాప్తంగా విస్తరించాలి, దేశంలో కూడా మూత మోగియాలని అది కంకణం కట్టుకోరు. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, పెంచాలి అని ఇక వాళ్ళు అసెంబ్లీలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ఇక మరి వాళ్ళు చట్టం తయారు చేసుకొని తీసుకుపోయి ఢిల్లీలో చెప్పారు. ఇక మరి ఎట్టనుకుంటారో ఏమనుకుంటారో కానీ మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళు కూడా జై అంటే జై అని ఇప్పుడు కులగణనకు ఇప్పుడు జై కొడుతుర్రు. జనగణన కులగణన. ఇక జనగణనలో ఇక బీసీల కథ ఏంది, ఎస్సీ ఎస్టీల కథ ఏంది, మైనార్టీల కథ ఏంది, సబ్బండ వర్గాల కథ ఏందని తేలబోతుంది. కాబట్టి ఇక వీళ్ళు కూడా బీసీ కులగణనకు ఇప్పుడు పచ్చ జెండా ఊపిరు. మరి ఇదంతా ఇప్పుడు మళ్ళా మాదే అంటారు. మరి ఈ పాటి బుద్ధిగారులలో ఇంతమంది మరి ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు ముందు నడవలేదు? ఇక ఇప్పుడు వీళ్ళు బీసీ కులగణన మేము చేసినాము, ఈ బీసీ కులగణన దేశం వైపున చేయాలని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు డప్పు కొట్టి దండోరేసి మోగిస్తుంటే ఇదేదో అయితట్టుంది, రాబోయే రోజుల్లో ఏదో అయితట్టుంది, ఎట్ట చేద్దాం ఏం చేద్దాం, బీసీలంతా ఏకమయ్య కాడికి వచ్చింది అని ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఎటు తిరుగుతున్నాయ్యా? బీసీల వైపు తిరుగుతున్నాయి. బీసీలు అత్యధిక జనాభా కలిగిన బీసీలు కాబట్టి ఈ బీసీల చుట్టే ఇక తిరగడం మొదలుపెట్టినాయి. లేకపోతే ఇక లేదు వామ్మో మళ్ళీ అది కాదు ఇది కూదు, అది దానికి అడ్డగాలు వేస్తే కథ ఇంకో కాడికి వస్తుంది. కాబట్టి ఎట్టుబడి ఇక ఈ బీసీ కులగణను మనం కూడా ముందు పడకపోతే రేపు కథ ఇంకో తిరుగుంటుంది అనేది ఇక మోడీ కూడా ఆలోచన చేసుకున్నట్టుండు. జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం, మోదీ నిర్ణయంపై రాహుల్ హర్షం. మంచిదే, బుద్ధిగల మాట మాట్లాడితే శభాష్ అనవలసిందే. ఇక దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఏదో ఒకటి చూపాలి కదా, ఏమంకంటే ఏలంక అన్నట్టుగా. నేడు కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీను సూపర్ కేబినెట్గా వ్యవహరిస్తారు. నేడు జరిగిన భేటీలో కులగణనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ ఆయా రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నది మోదీ ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. ఇక ఈ రకంగా మోదీ కూడా ఇప్పుడు సంకలు గుద్దుకుంటుండు, జబ్బలు దరుచుకుంటుండు, సై అంటే సై అంటుండు, కులగణనకు సై అంటే సై అంటుండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మా అడుగుజాడలనే మీరు నడుస్తున్నారు, మేము చూపించిన తోవలనే మీరు వస్తున్నారు, కులగణన ఇది మరి దేశానికి రోల్ మోడల్గా నిలవాల్సిందే అన్నట్టుగా వాళ్ళు తెలంగాణలో బీసీ కులగణన అనేది చేపట్టి ఇక ఇది దేశ వెలుపల విస్తరించి